దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 9:17. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకములో తన బలమును చూపాలని పరిశుద్ధమైన పిలుపుతో ఈ లోక జనులను తన యొద్దకు పిలుస్తున్నారు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన ఆయన పరిశుద్ధ నామాన్ని లోకములో ప్రచురము చే నిమిత్తం మరి లోకములో తన కొరకు తన ప్రజలను ఏర్పరచుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మోషే గారిని దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తోడుకొని రావడం నిమిత్తము, అలాగే ఫరోకు దేవుడుగాను మోషే గారిని నియమించాడు. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా దేవుడు తన యొక్క నోటి మాటలను వినుటకు, ఆయన యొక్క చిత్తం తెలుసుకోవడానికి రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, మరి ఇజ్రాయేలుల ఎదుట ఆయన యొక్క నామాన్ని భరించడానికి ఒక సాధనముగా దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు తన ప్రజగా ఉండాలని ఎంతగానో కోరి ఏర్పరచుకున్నారు కనుక దానిని బట్టి మీరు దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవారుగా ఉండాలి. అయితే ఈ లోకములో తన పని నిమిత్తము ఏర్పరచుకున్నటువంటి వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతటి అవమానం ఎదురైనా ఆయన యొక్క నామాన్ని లోకమంతటా గొప్పగా ప్రకటిస్తున్నారు అంటే దేవుడు వారికి తోడై ఉన్నారు. అంతేకాదు, దేవుడు వారిని ప్రత్యేకంగా ఆయన పని నిమిత్తము ఏర్పరచుకున్నారు కనుక అవి ఏమీ కూడా లెక్క చేయకుండా బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలే అని చెప్పి క్రీస్తు యొక్క నామాన్ని, ఆయన యొక్క బలాన్ని ఈ లోకమంతటా చూపిస్తూ ఆయన యొక్క నామాన్ని గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి, ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ పట్ల దేవుని చిత్తము ఏమై ఉందో మీరు తెలుసుకున్నారా? దేవుడు మీ పట్ల దాచి ఉంచిన ఆయన ఉద్దేశాన్ని మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు చేసినప్పుడు దేవునికి ఎంతో ఘనత వస్తుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు తండ్రి. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నాయన. ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తాలని వారి మీద చాపి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారేమో యేసు నామములో ఇప్పుడే వాటి నుంచి వారు విడుదల పొందుకొందురుగాక తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి, ఇంకా కోర్టు కేసులని, వివాహం జరగక, సంతానం లేక, ఇళ్ళు స్థలాలు నీళ్లు కట్టుకోలేక, తన్నింట్లో సమాధానం లేక, పిల్లలకి జాబులు రాక తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో లోక జనులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రభా. అన్నిటినీ చూస్తూ ఉన్నావు. నీకు మరుగైనది ఏది కూడా లేదు తండ్రి. అయ్యా, నీ ప్రజలకు నీ బలమైన దక్షిణ హస్తము చాపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డలకి ఎంతో కాపుదల ఈ దినమంతా దయచేయండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. నీ చిత్తమేంటో తెలుసుకొని దాన్ని చేయవారిగా వీరిని లేవనెత్తండి నాయన. వీరిని బట్టి మీరు ఎంతో ఘనత పొందుకొనండి ప్రభా. అయ్యా, ఈ దినమంతా సహాయం చేసి కాపాడమని, దీవించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.